హాయ్ ఫ్రెండ్స్. ఇంతకుముందు వీడియోలో అప్లికేషన్కి ఎస్క్యూఎల్ డేటాబేస్ వాడాను. బట్ ఏదో సరదాగా తయారు చేసే అప్లికేషన్లో ఎస్క్యూఎల్ డేటాబేస్ ఓకే. బికాజ్ ఆ డేటాను మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, అదంతా ఓకే. బట్ ప్రాపర్గా మీరు అనమాట ఏదైనా డేటాబేస్ మెయింటైన్ చేసి ప్రాపర్ అప్లికేషన్ తయారు చేయాలంటే ఎస్క్యూఎల్ వాడడం కదా. కొన్ని సినారియోస్లో, బట్ మ్యాక్సిమం సినారియోస్లో వాడడం కదా. అలాంటప్పుడు ఏంటి, MySQL అయినా, PostgreSQL అయినా, MongoDB అయినా, అలా ఆ టైప్లో ఏదైనా డేటాబేస్ వాడతాం. అండ్ అట్ ద సేమ్ టైం డేటాబేస్ని కంటైనర్ ద్వారా రన్ చేస్తే డేటాబేస్ మా కంటైనర్ తీసి కొత్త కంటైనర్ రన్ చేసినప్పుడల్లా ఆ డేటా అంతా ఎగిరిపోతుంది కదా. అది కూడా సస్టైనబుల్ కాదు కదా. సో ఈ రియల్ వరల్డ్ అప్లికేషన్ చేయాలంటే ఇంతకు మించి కొంచెం చేయాలన్నమాట. దానికోసం ఒక 3 మెయిన్ కాన్సెప్ట్స్ మీరు నేర్చుకోవాలి. ఒకటి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్, ఇంకొకటి స్టోరేజ్ ఆర్ వాల్యూమ్, ఇంకొకటి నెట్వర్కింగ్. సో ఈ వీడియోలో అనమాట మనం ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ కోసం నేర్చుకుందాం. సో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ కోసం అంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అనగానే మీకు ఒక చిన్న ఐడియా వచ్చి ఉంటుంది. సిస్టంలో వేరియబుల్స్, ఇప్పుడు ఒకవేళ మీరు దీన్ని వాడారని అనుకోండి, విండోస్ మెషిన్ వాడితే దాంట్లో ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెట్ చేయడం అలా ఉంటుంది కదా. అలాగే ఒకవేళ లినక్స్ వాడిన ఎక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెట్ చేయడం ఉంటుంది కదా. అలాగే అనమాట డాకర్ పరంగా కూడా ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ని మనం మెయింటైన్ చేయొచ్చు అనమాట. దానికోసం ఏం చేస్తామనంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అంటే క్లారిటీ ఉండి ఉంటుంది. ఒక సిస్టమ్ లెవెల్లో మొత్తం ఎప్పుడైనా సరే ఆ వేరియబుల్ నేమ్ ఇస్తే దాని వాల్యూ అనమాట వచ్చేటట్టుగా ఎక్కడో దగ్గర సెట్ చేస్తే పనిచేస్తుంది కదా, ఎక్కడైనా ఉపయోగించుకోవడానికి. సో అదనమాట డాకర్లో ఎలా పనిచేస్తుంది అని చెప్పి ఒక ఎగ్జాంపుల్తో నేర్చుకుందాం అనమాట. ఒక సింపుల్ ఫ్లాస్క్ అప్లికేషన్ తయారు చేస్తాం, పైథాన్ అప్లికేషన్ తయారు చేసి దాంట్లో మనం ఒక ఎన్విరాన్మెంట్ వేరియబుల్ని వాడదాం. దాన్ని ఎలా పాస్ ఆన్ చేయడం ఏంటి తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ఎగ్జాంపుల్. ఫస్ట్ మనకి ఒక requirements.txt తయారు చేద్దాం. requirements.txt మనకు ప్రస్తుతానికి పైథాన్ అప్లికేషన్ తయారు చేయాలని అనుకుంటున్నాం కదా, ఫ్లాస్క్ ఫ్రేమ్వర్క్ వాడాలి అని అనుకుంటున్నాం కదా. సో ఫ్లాస్క్ అనమాట, ఫ్లాస్క్ app.py క్రియేట్ చేద్దాం. app.py ఓకే, కోడ్ రాద్దాం. సింపుల్ అప్లికేషన్ మనం ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకుందాం. ఫ్రమ్ ఫ్లాస్క్ ఇంపోర్ట్ ఫ్లాస్క్ ఇంపోర్ట్ ఓఎస్. ఆ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ వాడాలి కాబట్టి ఓఎస్ ప్యాకేజ్ని కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఫ్లాస్క్ అప్లికేషన్ కదా, యాప్ ఈజ్ ఈక్వల్ టు ఫ్లాస్క్ నేమ్. తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్ అని చెప్పి వేరియబుల్ గ్లోబల్ లెవెల్లో క్రియేట్ చేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ కలర్ ఈజ్ ఈక్వల్ టు దీని అనమాట మనం ఎన్విరాన్మెంట్ వేరియబుల్గా తీసుకురావాలి. voice.environ గెట్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అండర్స్కోర్ కలర్. ఓకే, ఒక ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ఏదైతే సెట్ చేస్తామో దాని తాలూకు వాల్యూ తెచ్చుకుంటున్నాం. ముందు రూట్ క్రియేట్ చేసుకుందాం. @app.root ఏం చేస్తామంటే రూట్ అనమాట, జస్ట్ స్లాష్ మీద తయారు చేస్తున్నాం. డెఫ్ హోమ్ మన HTML క్రియేట్ చేసుకుందాం. ఆ HTMLని ఇక్కడ ఎవరైనా సరే ఈ పేజ్కి మెయిన్ రూట్ దగ్గరికి వస్తే ఆ HTMLని రెండర్ చేయడం పెడతాం అనమాట. రిటర్న్ రెండర్ అండర్స్కోర్ టెంప్లెట్ హోమ్ డాట్ HTML. ఈ హోమ్ డాట్ HTMLకి మనం కలర్ పంపిద్దాం. కలర్ ఈజ్ ఈక్వల్ టు బ్యాక్గ్రౌండ్ కలర్ వేరియబుల్ని పంపించేసాం. ఓకే, సింపుల్గా ఇంతే. ఇప్పుడు మనం మన HTML కూడా క్రియేట్ చేసుకుందాం. హోమ్ డాట్ HTML సింపుల్ HTML ట్యాగ్ యాడ్ చేస్తున్నాను. బాడీ స్టైల్, ఇక్కడ మన బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం. మనం బ్యాక్గ్రౌండ్ కలర్ని జింజర్ టెంప్లెట్స్ కోసం గుర్తుంది కదా, అదే వాడుతున్నాను. కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ని ఇచ్చేసాం ఇక్కడ. తర్వాత బాడీ టైం క్లోజ్ చేసేద్దాం. H1 ట్యాగ్ ఒకటి పెడుతున్నాను. స్టైల్ కలర్ వైట్. ఏదైనా వేరే కలర్ ఇచ్చినప్పుడు వైట్ కలర్ అయితే చూడడానికి బాగుంటుంది కదా, అందుకనేసి. నెక్స్ట్ అలైన్ సెంటర్, దీన్ని క్లోజ్ చేద్దాం. క్లోజింగ్ మెసేజ్ ఇక్కడ పెడదాం. డాకర్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఎగ్జాంపుల్ బై అశోక్.
మన HTML కూడా రెడీ. ఇప్పుడు దీంట్లో మన డాకర్ వాడుతున్నాం కదా, డాకర్ ఫైల్ ఒకటి క్రియేట్ చేసుకుందాం. డాకర్ ఫైల్. సో డాకర్ ఫైల్ అనమాట ఆల్మోస్ట్ ఇంతకుముందు మనం దీంట్లో తయారు చేసాం కదా, అదే సిమిలర్ అనమాట. నేను ఆల్మోస్ట్ సిమిలర్నే డాకర్ ఫైల్ని ఇక్కడ వేసేస్తున్నాను. డాకర్ ఫైల్ కూడా రెడీ. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బిల్డ్ చేద్దాం. ఫస్ట్ ఏంటి, మన ఇమేజ్ని బిల్డ్ చేసుకోవాలి కదా. ఈ ఫోల్డర్లోకి వెళ్దాం, సిడి ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ఎగ్జాంపుల్. గుర్తుందా ఎలా బిల్డ్ చేయాలని? సూడో డాకర్ బిల్డ్. దీనికి మనం ఇవ్వాలి కదా నేమ్, అంటే బ్యాక్గ్రౌండ్ హైఫెన్ కలర్ హైఫెన్ ఎగ్జాంపుల్ అని ఒకటి తయారు చేద్దాం. కరెంట్ దగ్గర నుంచి పిక్ చేయాలి కదా, డాట్ ఎంటర్ కొడతాం. ఈ సూడో అనేది ప్రతి వీడియోలో నేను వాడుతున్నాను. సూడో అనేది అవసరం ఏం లేదు. నేను ఇన్స్టాల్ చేసేటప్పుడు డాకర్కి అనమాట ఫుల్ పర్మిషన్ ఇవ్వలేదు, అందుకు సూడో అవసరమైంది తప్ప యూజువల్గా అయితే అవసరం లేదు. మీకు అలాంటి పర్మిషన్ లేదంటే సూడో లేకుండా కూడా రన్ చేయొచ్చు. సో మనది సక్సెస్ఫుల్గా తయారైపోయింది. ఇప్పుడు మనం మన అప్లికేషన్ని రన్ చేసి చూద్దాం. ఎలా రన్ చేస్తాం? సూడో డాకర్ రన్, అలాగే కదా సూడో. మనం యూజువల్గా ఏం చేస్తాం, సూడో డాకర్ రన్. ఇప్పుడు ఇమేజ్ నేమ్ ఇస్తాం కదా, అప్పుడే కదా మన కంటైనర్ తయారై ఇమేజ్ నుంచి కంటైనర్ తయారై రన్ అవుతుంది. బట్ దీంట్లో మన ఎన్విరాన్మెంట్ వేరియబుల్ని పంపించాలా లేదా? ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ఇవ్వాలంటే ఇక్కడ ఇలా -c అని చెప్పి ఆర్గ్యుమెంట్ ఇవ్వాలి. ఇచ్చి ఈ -c ఎలాగా పోర్ట్కి అనమాట, పోర్ట్ మ్యాపింగ్ ఇప్పుడు -p అని ఇస్తామా లేదా? -p -p కదా, అదే -p అని ఇస్తామా లేదా? అలాగే అనమాట ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ఇచ్చినప్పుడు కూడా ఈ -e అని ఇవ్వాలన్నమాట. -e మనం ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ఏం పెట్టాం, బ్యాక్గ్రౌండ్ _color ఈజ్ ఈక్వల్ టు బ్లూ. నేను బ్లూ కలర్ ఇద్దాం దాని వాల్యూ. ఇప్పుడు మళ్ళీ మన అప్లికేషన్ రన్ అవ్వాలి కదా, -p 5000:5000 పోర్ట్ మ్యాపింగ్ చేస్తున్నాము. నెక్స్ట్ ఆ తర్వాత ఏంటి, మన ఇమేజ్ తాలూకు నేమ్ ఇవ్వాలి, బ్యాక్గ్రౌండ్ -color ఎగ్జాంపుల్. ఓకే, రన్ చేద్దాం. సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇప్పుడు మన రోజు దగ్గరికి వెళ్దాం. 127.0.0.1:5000. ఏదో తప్పు చేశాను, లెట్ మీ సీ. రెండే టెంప్లెట్ నేను ఇంపోర్ట్ చేయలేదు. సో app.pyకి వెళ్దాం. సో రెండే టెంప్లెట్ని ఇంపోర్ట్ చేద్దాం. రెండే టెంప్లెట్ సేవ్ చేంజెస్ చేసేసాం. రెండు టెంప్లెట్ ఇంపోర్ట్ చేస్తాం. ఇప్పుడు home.html టెంప్లెట్స్లో కూడా పెట్టలేదు. సో అదొక పని చేద్దాం. ఇంకో తప్పు చేశాను. సో టెంప్లెట్స్ home.html అక్కడ షిఫ్ట్ చేసేద్దాం. షిఫ్ట్ చేసేసాం. సో లుకింగ్ గుడ్. లెట్స్ బిల్డ్ ఇట్. బిల్డ్ చేద్దాం. అంది బిల్డ్ అయిపోయింది. లెట్స్ రన్ ఇట్. ఓకే, బ్రౌజర్కి వెళ్దాం, రన్ చేద్దాం. పనిచేస్తుంది కదా. ఇప్పుడు మనది అప్లికేషన్ అనమాట. చేంజెస్ చేయాలి అని అంటే ఏదైనా తప్పు చేసినప్పుడు చేసిన ప్రతిసారి ఏమవుతుంది, మనం మళ్ళీ ఇమేజ్ని బిల్డ్ చేయాలి, మళ్ళీ కంటైనర్ రన్ చేయాలి. ఇంత పెద్ద స్టోరీ రన్ అవుతుందా లేదా? అలా కాకుండా ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ఇప్పుడు ఇక్కడ నేను ఈ కలర్ని అనమాట బ్లూ బదులు రెడ్ కింద మార్చాలి అని అనుకుంటే మళ్ళీ నేను బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు, మన ఎన్విరాన్మెంట్ వేరియబుల్ని వాడుతున్నాం కాబట్టి. సో మన కోడ్ దగ్గరికి మళ్ళీ వెళ్దాం. అదే ఇప్పుడు ఇందాక రన్ చేసాం కదా, రన్ చేసింది మళ్ళీ స్టాప్ చేసేద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ బదులు రెడ్ వాడదాం. రెడ్ ఎంటర్. అప్లికేషన్ రన్ అయింది. మళ్ళీ మనం దేనికి వెళ్ళామంటే ఫైర్ఫాక్స్కి వెళ్ళి రిఫ్రెష్ చేద్దాం. నేను మళ్ళీ ఇమేజ్ బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు. ఎన్విరాన్మెంట్ వేరియబుల్ వల్ల ఎంత ఈజీగా మన పని జరిగిపోయిందో అర్థమైందా? చిన్న విషయం, మీకు చిన్న చిట్కాలాగా మీకు ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ఏముంది, ఏమేమి సెట్ అయి ఉన్నాయి, ఇంకా ఏంటేంటి డాకర్ కంటైనర్ సంబంధించి ఉన్నాయి తెలుసుకోవాలి అని అనుకుంటే సూడో డాకర్ ఇన్స్పెక్ట్ అని చెప్పేసి, అదే డాకర్ ఇన్స్పెక్ట్ అని చెప్పి ఒక కమాండ్ ఉంటుంది. మీకు నేను చూపించాలనుకుంటున్నా. సూడో డాకర్ ps కొడదాం. ఫస్ట్ మన ఇది వచ్చింది కదా 865 వచ్చినట్టు, సూడో డాకర్ ఇన్స్పెక్ట్. నేను ఆ కంటైనర్ ఐడి ఇచ్చాను అనుకోండి 865. చాలా పెద్ద లిస్ట్ వస్తుంది. చాలా పెద్ద లిస్ట్ వచ్చింది కదా. దీంట్లో అనమాట మనం ఈఎన్వి సెక్షన్కి వెళ్ళామని అనుకోండి, ఈఎన్వి అని సెక్షన్ ఉంటుంది. ఈఎన్వి సెక్షన్కి వెళ్తే చూసారా, ఈఎన్వి సెక్షన్ అక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ కనిపిస్తుందా లేదా? పాత్తో పాటు
ఈ పాత్ ఇలాంటి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఉంటాయా, వాటన్నిటితో పాటు బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఉందన్నమాట. మనం పంపించిన బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఉంది. ప్రస్తుతం రెడ్ రన్ చేస్తున్నాం కదా అందుకు. కూల్ కదా, మీకు ఎన్విరాన్మెంట్ వేరియబుల్ మీద క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మనం నెట్వర్కింగ్ కోసం తెలుసుకుందాం, టాకర్ నెట్వర్కింగ్ కోసం. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. వీడియో మీకు ఉపయోగపడింది అని అంటే లైక్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అని అనుకుంటే షేర్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇలాంటి వీడియోస్ నేను పెట్టగానే తెలియాలి మీకు అని అంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. పీస్, హ్యాపీ కోడింగ్.